కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. కాగ్ గురించి సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే, ఒక కంపెనీ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది, వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోంది, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత, దాని నుంచి వచ్చే లాభాలు, నష్టాలు, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని పైసాతో సహా లెక్కలు చెప్పేదే కాగ్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి డిపాజిట్లు, అప్పులు, అడ్వాన్సులు, రాష్ట్రాలు లోటు బడ్జెట్లో ఉన్నాయా, మిగులు బడ్జెట్లో ఉన్నాయా అని మొదలగు కీలక అంశాలపై ఆరా తీసి లెక్కగడుతుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. కాగ్ ప్రభుత్వ శాఖలకు సంబంధించి వ్యాపారం, ఉత్పత్తి, లాభ నష్టాల లెక్కలను తనిఖీ చేయడం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న అన్ని అధికార సంస్థలు, ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ వ్యయాల తీరును పరిశీలిస్తుంది మరియు ప్రభుత్వం సహాయం, విదేశీ సహాయం పొందే ఎన్జిఓ సంస్థల ఖాతాలను కూడా కాగ్ ఆడిట్ చేస్తుంది. కాగ్కు సంబంధించి డ్యూటీస్, పవర్స్, కండిషన్స్ ఆఫ్ యాక్ట్ను 1971లో పార్లమెంట్ రూపొందించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాగ్ ఒక గైడ్గా, ఫ్రెండ్గా, ఫిలాసఫర్గా ఉంటుంది. ఆర్టికల్ 151 ప్రకారం కాగ్ తయారు చేసిన ఆడిట్ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి సమర్పిస్తే ప్రెసిడెంట్ పార్లమెంట్లో ప్రవేశపెడతారు మరియు స్టేట్కి సంబంధించిన కాగ్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సమర్పిస్తే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు. ప్రెసిడెంట్, గవర్నర్ల విజ్ఞప్తి మేరకు కొన్ని ప్రత్యేకమైన సంస్థలపైన కూడా కాగ్ ఆడిట్ చేస్తుంది. కాగ్ ప్రభుత్వం చేసే ఖర్చుల్లో ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తుంది. ప్రతి ఏటా కాగ్ తన రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్రజాధనం ఖర్చు చేసే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నాయకులను ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేసే సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. భారత రాజ్యాంగం చేత సృష్టించబడిన పదవులలో కాగ్ అత్యంత గొప్ప పదవి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించారు. ఇటువంటి కాగ్ పదవికి కావాల్సిన అర్హతలను చూసినట్లయితే రాజ్యాంగంలో కాగ్ పదవి యొక్క అర్హతలను వివరించలేదు. సాధారణంగా ఈ పదవికి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ని లేక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎన్నుకుంటారు మరియు అకౌంటెంట్గా 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండాలి. కాగ్ పదవీ కాలం 6 సంవత్సరాలు. కాగ్ పదవికి ఎంపిక అయిన వ్యక్తి తనకి 65 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే పదవిలో ఉంటారు. అంటే తనకి 62 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నికైతే 3 సంవత్సరాలు, 63 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నికైతే 2 సంవత్సరాలు పదవిలో ఉంటారు. భారత రాజ్యాంగంలో కాగ్ పదవి సుప్రీంకోర్టు జడ్జి పదవికి సమానం. అందుకే కాగ్ శాలరీ సుప్రీంకోర్టు జడ్జి శాలరీకి సమానంగా ఉంటుంది. ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ను పీఎం సలహా మేరకు ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు మరియు కాగ్ను ఇంపీచ్మెంట్ పద్ధతి ద్వారా తొలగిస్తారు. మిస్బిహేవియర్, అధికార దుర్వినియోగం చేసినప్పుడు, ఇన్కెపాసిటీ, అనారోగ్య పరిస్థితులు, వేరే ఇతర పరిస్థితుల వల్ల తన విధిని నిర్వర్తించలేనప్పుడు సుప్రీంకోర్టు జడ్జిను ఏ విధంగా తొలగిస్తారో అదేవిధంగా పార్లమెంటులో 2/3 వంతు మెజార్టీతో కాగ్ను తొలగిస్తారు. తన రిజిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి సమర్పిస్తారు. రిటైర్మెంట్ తర్వాత కాగ్ ఎటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయకూడదు. మొదట్లో కంట్రోలర్, అకౌంటెంట్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్న కాగ్ను 1976లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మార్చారు. సో అప్పటి నుండి కాగ్ ఆడిటింగ్ మాత్రమే చేస్తుంది. కాగ్ను బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇండియన్ కాగ్కి, బ్రిటన్ కాగ్కి చాలా తేడా ఉంది. బ్రిటన్లో ప్రజాధనం ఖర్చు పెట్టక ముందు కాగ్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఖర్చు పెట్టిన తర్వాత కాగ్ వెరిఫై చేసి ఆడిట్ చేస్తుంది. అంటే కంట్రోలు చేస్తుంది, ఆడిట్ కూడా చేస్తుంది. కానీ ఇండియాలో ఖర్చు పెట్టి పూర్తి అయిపోయిన తర్వాత ధనం దుర్వినియోగం అయిపోయాక ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేశారు అని మాత్రమే చెప్తుంది. ప్రజాధనం ఖర్చుకు ముందు కానీ, అవకతవకలు జరుగుతూ ఉన్నప్పుడు కానీ చెప్పదు. ఇది ఇండియాలోని కాగ్కి ప్రధానమైన లోపం. అంతేకాకుండా ఎవరు తప్పు చేశారు అని మాత్రమే చెప్తుంది, కానీ వారిపై చర్యలు తీసుకునే అధికారం కాగ్కి లేదు. ఇది కాగ్కి ఉండే మరో పెద్ద లోపం. కాగ్ బయటపెట్టిన కొన్ని స్కామ్స్: 2G స్పెక్ట్రమ్, కోల్ మైన్ అలొకేషన్, బార్డర్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్ మరియు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలు, ఇలా పలు రకాల స్కామ్స్ని కాగ్ బయటపెట్టింది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.
కాగ్ గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ.